వీడియోలో మెమరీ మేనేజ్మెంట్ చూద్దాం. దాంతోపాటు కంటిన్యూస్ వర్సెస్ నాన్ కంటిన్యూస్ అలొకేషన్ చూద్దాం. అదేంటో చెప్తా. ఫస్ట్ మెమరీ మేనేజ్మెంట్ ఏం చేస్తుందంటే మన ఏదైతే మెమరీ పర్ఫార్మెన్స్ ఉంటుందో ఆప్టిమల్ చేస్తుంది, మంచిగా చేస్తుంది. అది మెమరీ మేనేజ్మెంట్ కిందకి వస్తుంది. సో మెమరీ మేనేజర్ ఏం చేస్తుంది, ఈ టాస్క్ పర్ఫామ్ చేస్తుంది. ఏ ప్రాసెసర్ ఉండాలి మెమరీ లోపల, దాంతోపాటు ఒక ప్రాసెస్కి ఎంత మెమరీ ఇవ్వాలి, హౌ మచ్ మెమరీ విల్ ఈచ్ ప్రాసెస్ హ్యావ్ యాక్సెస్ టు, ఒక ప్రాసెస్కి ఆ మెమరీ లోపల ఎంత యాక్సెస్ ఉంది, దాంతోపాటు వేర్ ఇన్ మెమరీ విల్ ఈచ్ ప్రాసెస్ గో, ఎయిట్ మెమరీ లోపల ఒక్కొక్క ప్రాసెస్ ఎక్కడ ప్లేస్ చేయాలి. సో ఇదంతా చూసుకునేది మెమరీ మేనేజర్ అనమాట. ఇవన్నీ ఇంత బాగా చేస్తే అంత ఆప్టిమల్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది మెమరీ. ఇదంటే మెమరీ మేనేజ్మెంట్ కిందకి వస్తుంది. ఓకేనా, ఇంకోటిసారి చెప్తాను. పర్ఫార్మ్డ్ బై ద మెమరీ మేనేజర్ ఏం చేస్తుంది, విచ్ ప్రాసెస్ స్టే ఇన్ మెమరీ లోపల ఏ ప్రాసెస్ స్టే అవ్వాలి, అలాగే దాంతోపాటు హౌ మచ్ మెమరీ విల్ ఈచ్ ప్రాసెస్ హ్యావ్ యాక్సెస్ టు, మెయిన్ మెమరీ లోపల ఎంత ఆ ప్రాసెస్కి ఆ ఐటమ్ మెమరీని ఎంతవరకు యాక్సెస్ చేయగలుగుతారు ఆ ప్రాసెస్, దాంతోపాటు వేర్ ఇన్ మెమరీ విల్ ఈచ్ ప్రాసెస్ గో, ఏదైతే ప్రాసెస్ వస్తుంది కదా ఆ మెమరీలో ఎక్కడ స్టోర్ కావాలి, ఇదంతా చూసుకునే మెమరీ మేనేజర్ పర్ఫార్మ్డ్ బై ద మెమరీ మేనేజర్ అనమాట. సో ఇదంతా మన మెమరీ యొక్క పర్ఫార్మెన్స్ని ఆప్టిమల్ చేస్తుంది. ఇదంటే మెమరీ మేనేజ్మెంట్ కిందకి వస్తుంది. సో మెమరీ మేనేజ్మెంట్ స్ట్రాటజీస్ వచ్చేసరికి 3 ఉంటాయి అన్నమాట. స్ట్రాటజీస్ వచ్చేసి సెవరల్ కేటగిరీస్ డివైడ్ అయినాయి. ఫస్ట్ ఫెచ్ స్ట్రాటజీ, ప్లేస్మెంట్ స్ట్రాటజీస్, రీప్లేస్మెంట్ స్ట్రాటజీస్. ఫెచ్ స్ట్రాటజీలో ఏం చేస్తామంటే డిమాండ్ ఆర్ అటిపెయింటరీ అనొచ్చు, అంటే డేటాని ఫెచ్ చేస్తాం. ఫస్ట్ ఫెచ్ స్ట్రాటజీలో ఏం చేస్తామంటే డేటాని ఫెచ్ చేస్తాం. తర్వాత డిసైడ్స్ విచ్ పీస్ ఆఫ్ డేటా టు బి లోడ్ నెక్స్ట్, డేటాని ఫెచ్ చేసి నెక్స్ట్ ఏ డేటాని లోడ్ చేయాలి అదంతా చూసుకునేది ఫెచ్ స్ట్రాటజీస్లో జరిపోతుంది. అర్థమవుతుంది, డేటాని ఫెచ్ చేయాలి, పేర్లోనే ఉంది. ఫెచ్ స్ట్రాటజీలో డేటాని ఫెచ్ చేసి నెక్స్ట్ ఏ డేటాని లోడ్ చేయాలని చూసుకునేది, నెక్స్ట్ ఏ పీస్ ఆఫ్ డేటాని నెక్స్ట్ లోడ్ చేయాలని చూసుకునేది అంటే ఫెచ్ స్ట్రాటజీ. ప్లేస్మెంట్ స్ట్రాటజీ ఫెచ్ చేసినావు కదా డేటాని, ఆ డేటాని మెయిన్ మెమరీలో ప్లేస్ చేయాలి కదా. సో ఆ మెయిన్ మెమరీలో ఎక్కడ ప్లేస్ చేయాలి అంటే మెయిన్ మెమరీలో మొత్తం ఎక్కడ ప్లేస్ చేయాలని చూసుకునేది ప్లేస్మెంట్ స్ట్రాటజీ, పేర్లోనే ఉంది. డిసైడ్స్ వేర్ ఇన్ మెయిన్ మెమరీ టు ప్లేస్ ద ఇన్కమింగ్ డేటా అంటే మనం ఫెచ్ స్ట్రాటజీస్ వాడి ఫెచ్ చేసిన డేటా ఉంటుంది కదా, ఫెచ్ చేసిన డేటాని ఆ మెయిన్ మెమరీ లోపల ఎక్కడ వేర్ టు ప్లేస్, ఆ మెయిన్ మెమరీలో ఎక్కడ ప్లేస్ చేయాలో చూసుకునేది ప్లేస్మెంట్ స్ట్రాటజీస్. తర్వాత రీప్లేస్మెంట్ స్ట్రాటజీ ఒక మెయిన్ మెమరీలో దానికి స్పేస్ కావాలంటే లోపల ఉన్న ఒక ప్రాసెస్ని రిమూవ్ చేస్తేనే కదా, రిప్లేస్ చేస్తేనే నా మెయిన్ మెమరీలో స్పేస్ వస్తుంది. సో ఏ డేటాని రిమూవ్ చేయాలి చూసుకునేది రీప్లేస్మెంట్ స్ట్రాటజీస్ అన్నమాట. ఇప్పుడు మెమరీ మేనేజ్మెంట్ స్ట్రాటజీస్ చూసాం కదా. స్ట్రాటజీస్ అయిపోయినాక ఇంకేముంటాయి, మెమరీ మేనేజ్మెంట్ టెక్నిక్స్ ఉంటాయి. రెండు విధాలుగా డివైడ్ చేస్తుంది, యూనిట్ ప్రోగ్రామింగ్, ఇంకొకటి మల్టీ ప్రోగ్రామింగ్. యూనిట్ ప్రోగ్రామ్ని ఏం పెద్ద సపోర్ట్స్ ఏమి ఉండవు, కానీ మల్టీ ప్రోగ్రామ్లో మళ్ళీ డివైడ్ చేసిండ్రు. కంటిన్యూస్ అలొకేషన్, ఇంకా నాన్ కంటిన్యూస్ అలొకేషన్. కంటిన్యూస్లో మళ్ళీ డివైడ్ చేస్తే మల్టీ ప్రోగ్రామింగ్ విత్ ఫిక్స్డ్ పార్టిషన్, మల్టీ ప్రోగ్రామింగ్ విత్ వేరియబుల్ పార్టిషన్. ఓకేనా. ఇంకా నాన్ కంటిన్యూస్లో పేజ్ సెగ్మెంటేషను, మల్టీ లెవెల్ పేజింగ్, ఇన్వర్టెడ్ పేజింగ్, ఇవన్నీ డిస్కస్ చేస్తాం మనం. ఓకేనా, ఇవన్నీ మెమరీ మేనేజ్మెంట్ టెక్నిక్స్ అన్నీ డిస్కస్ చేస్తాం. ఓకేనా, ఇప్పుడు కంటిన్యూస్ అలొకేషన్ ఇంకా నాన్ కంటిన్యూస్ అలొకేషన్ ఏంటో చూద్దాం. ఇది వేస్ ఆఫ్ ఆర్గనైజింగ్ ప్రోగ్రామ్ ఇన్ మెమరీ. ఓకేనా, ఒక ప్రోగ్రామ్ని నువ్వు మెమరీ లోపల ఆర్గనైజ్ చేయాలి. ఏదైనా ప్రోగ్రామ్ మెమరీ లోపల స్టోర్ అవుతుంది కాబట్టి ఆ ప్రోగ్రామ్ని ఎలా స్టోర్ చేస్తున్నావు అన్నది, అది ఉండి చూసినావా, అదే కంటిన్యూస్ నాన్ కంటిన్యూస్ ఏ వేలో స్టోర్ చేస్తున్నావు ఆ ప్రోగ్రామ్ని, అదే కంటిన్యూస్ నాన్ కంటిన్యూస్ రెండు ఉంటాయి. కంటిన్యూస్లో ఏం చేస్తామంటే ఏదైతే ఆ ప్రోగ్రామ్ ఉంటుందో ఆ ప్రోగ్రామ్ మొత్తం సింగిల్ బ్లాక్లో ఉంటుంది, సింగిల్ బ్లాక్ ఆఫ్ కంటిన్యూస్ అడ్రస్. ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ పి అనుకున్నాం, ఇదంతా ఒకటే బ్లాక్లో ఉంటుంది అన్నమాట. నువ్వు దీన్ని డివైడ్ చేయలేవు, దీనే డైరెక్ట్ బ్లాక్. సపోజ్ ఇది 5 MB బ్లాక్ అనుకున్నాం, నీ స్టోరేజ్ ఇక్కడ నీకు 4 MB స్పేస్ ఉంది, ఇది 5 MB అనుకున్నాం. మళ్ళీ నీకు ఇక్కడ 4 MB స్పేస్ ఉంది. సో ఈ 5ని తీసుకుపోయి 4 MBలో పెట్టలేవు, ఇక్కడ 4 పెడతా ఇక్కడ 1 పెడతా అంటే పెట్టలేవు, ఎందుకంటే అంటే ఒక సింగిల్ బ్లాక్లో ఉంది. నువ్వు ఎప్పుడు ఏ పెట్టగలుగుతావు మరి ఇది, ఇక్కడ నీకు మెమరీలో
5 MB స్పేస్ ఉన్నాక అప్పుడు ఈ బ్లాక్ ప్రోగ్రామ్ బ్లాక్లు అంటే తీసుకుపోయి అక్కడ పెట్టచ్చు అనమాట. సో ప్రోగ్రామ్ అంతా ఒక సింగిల్ బ్లాక్లోనే ఉంటుంది, దాన్ని నువ్వు డివైడ్ చేయలేవు. అలానే నువ్వు పోయి ఆ సింగిల్ బ్లాక్ని తీసుకుపోయి మెమరీలో స్టోర్ చేస్తావు. అలానే జరుగుతుంది అనమాట కంటిన్యూస్గా. ఇక్కడికి ఇది డిస్కస్ చేసిన కట్టుకోవాలి. తర్వాత ఇంకా సమ్టైమ్స్ ఇంపాసిబుల్ టు ఫైండ్ అ లార్జ్ ఎనఫ్ స్పేస్. ఇప్పుడు చూడండి, నేను ఇదే ఎగ్జాంపుల్లో చూడండి, ఇక్కడ మనకి 5 MB స్పేస్ ఉంది మెమరీలో. ఈ స్పేస్ ఫిల్ అయిపోయింది అనుకున్నాం, ఈ స్పేస్ ఫిల్ అయిపోయింది మెమరీలో. ఇక్కడ దానికి 5 MB ఉంది, ఇక్కడ 4 MB ఉంది. సో ఇక్కడ 5 MB స్పేస్ ఉంది కాబట్టి ఆ డైరెక్ట్ వచ్చి ఇక్కడ ప్లేస్ చేస్తుంది. కొన్నిసార్లు ఏమైపోతుంది అంటే మెమరీ లోపల ఇక్కడ ఖాళీ లేదు, ఇక్కడ 2 MB ఉంది, ఇక్కడ 3 MB ఉంది, ఇది అంటే ఫిల్ అయిపోయింది. ఇక్కడ మెమరీ ఇక్కడ వేరే ప్రోగ్రామ్ ఉంది, ఇక్కడ 1 MB. ఏం చేస్తుంది ఆ ప్రోగ్రామ్ అంటే ఇక్కడ వచ్చి స్టోర్ చేయలేదు, ఎందుకంటే స్పేసే లేదు అక్కడ. ఎందుకంటే లార్జ్ ఎనఫ్ స్పేస్ లేదు, 5 MB స్పేస్ కావాలి మనకి, అక్కడ 5 MB స్పేసే లేదు. సో ఇట్లా మన సమ్టైమ్స్ ఇంపాసిబుల్ అయిపోతుంది. మనం ఈ కావాల్సిన ప్రోగ్రామ్కి లార్జ్ ఎనఫ్ స్పేస్ ఉన్నాకో దానికి కావాల్సిన బ్లాక్ సైజ్ అంటే మనం మెమరీ పెట్టుకోవాలి, దొరకడానికి వస్తుంది, అందుకే ఇంపాసిబుల్ ఉంటుంది. ఇంకా ఓఎస్ పైన లో వేరియట్ ఉంటుంది. ఇవన్నీ కంటిన్యూస్ గురించి. ఇప్పుడు నాన్ కంటిన్యూస్ అలొకేషన్ చూద్దాం. ఇక్కడ మనము ఒక ప్రోగ్రామ్ ఉన్నాకో, ఈ ప్రోగ్రామ్ అనుకున్నాం, ఇది ఒక ప్రోగ్రామ్. ఇక్కడ కూడా మనం ప్రోగ్రామ్ పరంగానే రెండింటిని డిఫరెన్షియేట్ చేసినాం. ఇవి అన్నమాట 2 వేస్ అనమాట. ఆ ఒక ప్రోగ్రామ్ని నువ్వు ఎలా ఆర్గనైజ్ చేస్తున్నావు మెమరీ లోపల, ఏ వేలో ఆర్గనైజ్ చేస్తున్నావు, ఈ 2 విధాలు ఉంటాయి అన్నమాట, కంటిన్యూస్ నాన్ కంటిన్యూస్. సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని నువ్వు ఇట్లా డివైడ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు సపోజ్ ఇదే 5 MB ప్రోగ్రామ్ అనుకున్నాం, ఇది 1 2 1 ఉంటుంది, 1 ఇలా డివైడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మెమరీ, ఇప్పుడు ఇక్కడ ఉన్న మన మెమరీ ఇలా ఇక్కడ నాకు 1 స్పేస్ ఉంది, ఇక్కడ 1 స్పేస్ ఉంది, ఇక్కడ నాకు 3 స్పేస్ ఉంది. అప్పుడు ఏం చేస్తావు, ఈ 1ని ఇక్కడ పోయి స్టోర్ చేస్తావు, ఈ 1ని తీసుకుపోయి ఇక్కడ స్టోర్ చేస్తావు, ఈ 2 కలిపి ఇక్కడ స్టోర్ చేస్తావు, అట్లా అనమాట. సో నువ్వు మెమరీని ప్రోగ్రామ్ని డివైడ్ చేస్తావు. ఇట్లా ఈ ఒక ప్రోగ్రామ్ని ఇట్లా నువ్వు డివైడ్ చేస్తున్నావు. ఒక ప్రోగ్రామ్ ఉంటే దాన్ని ఇట్లా డివైడ్ చేస్తున్నావు అన్నట్టు. ఈ ఒక్క దీని చంక్స్లకు డివైడ్ చేస్తున్నాం. ఈ చంక్ని ఏమంటారు అంటే సెగ్మెంట్స్ అంటారు, ఓకేనా. సెగ్మెంట్స్లోకి డివైడ్ చేసి ఒక్కొక్క పార్ట్ని మెమరీ లోపల నువ్వు ప్లేస్ చేయొచ్చు. దీన్ని సెగ్మెంట్ అయిపోతుంది. ఆ ప్రోగ్రామ్ని ఈచ్ చంక్స్లోకి డివైడ్ చేస్తావు. ఆ చంక్ని, ఒక్కొక్క చంక్ని సెగ్మెంట్స్ అంటారు. ఈ సెగ్మెంట్స్ తీసుకుపోయి మెమరీ లోపల స్టోర్ చేస్తావు. ఇంకా మనకి ఈజీ ఉంటుంది. ఇప్పుడు మెమరీ లోపల ఇక్కడ ఖాళీ లేదు, ఇక్కడ కానీ 1 MB ఖాళీ ఉంది, ఎక్కడో 2 MB ఖాళీ ఉంది. సో దాని అనుకోని సెగ్మెంట్ని అక్కడ స్టోర్ చేస్తాం. సో మనకి ఈజీ టు ఫైండ్ హోల్స్ ఉంటుంది, అంటే ఫ్రీ స్పేస్ ఫైండ్ చేయడం మనకు చాలా ఈజీ ఉంటుంది. నాన్ కాన్ఫిగర్ ఆ సెగ్మెంట్ అనేది ఇన్ విచ్ సెగ్మెంట్ ఇట్ విల్ ఫిల్. అయితే ఇప్పుడు 1 MB ఈజీగా ఫైండ్ అయ్యింది, మనం అక్కడ పోయి ప్లేస్ చేస్తాం. ఇంకా ఓవర్ ఏ ప్రాబ్లమ్ ఉంటుందో అది కూడా సాల్వ్ అయిపోతుంది. ఈ డిఫరెన్స్ బిట్వీన్ కంటిన్యూస్ అండ్ నాన్ కంటిన్యూస్ అనమాట.